నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు పర్ఫెక్ట్ అండ్ టేస్టీ సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇది ఒక 40 years ప్లస్ నుంచి ఉన్న రెసిపీ అండి. మాకు తెలిసిన ఆంటీ ఒకళ్ళు ఎన్నో ఏళ్ల తరబడి ఇదే రెసిపీని ఫాలో అవుతూ వాళ్ళ ఇంట్లో సాంబార్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక 15 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను. నేను కూడా ఎప్పుడు ఇదే ఫాలో అవుతానండి. దీనివల్ల సాంబార్ రుచి చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్ లోకి వెళ్లే ముందు లైక్ చేసి అలానే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ముందుగా దీనికోసం స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ లోకి కప్పున్నర దాకా కూడా ధనియాలని వేసుకుని సిమ్ లో మాత్రమే పెట్టుకుని ఈ ధనియాలన్నీ కూడా మంచి వాసన అలానే కలర్ మారేంత వరకు కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించేసుకోండి. అంటే ఇలా మంచి కలర్ వచ్చి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ని కట్టేసుకోండి. అలానే మనం చేత్తో నొక్కుతున్నప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట. వీటిని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే పాన్ లోకి 1/2 కప్ వరకు కూడా బియ్యాన్ని వేసుకుని ఈ బియ్యాన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి. ఈ విధంగా కలర్ రాగానే ఈ బియ్యాన్ని పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే పాన్ లోకి 1/2 కప్ వరకు కూడా జీలకర్రని వేసుకుని జీలకర్రని కూడా మంచి సువాసన అలానే రంగు మారేంత వరకు కూడా వేయించుకోండి. ఈ విధంగా కలర్ మాగానే దీన్ని కూడా పళ్ళెంలోకి వేసేసుకుని అదే పాన్ లోకి 1/2 కప్ వరకు కూడా కందిపప్పును వేసుకుని కందిపప్పును కూడా సిమ్ లో మాత్రమే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పళ్ళెంలోకి వేసేసుకోండి. అదే పళ్ళెంలోకి ఒక 1/2 కప్ వరకు కూడా పచ్చిశనగ పప్పును వేసుకుని పచ్చిశనగ పప్పును కూడా రంగు మారేంత వరకు కూడా వేయించేసుకోండి. ఈ విధంగా రంగు మారగానే ఈ పచ్చిశనగ పప్పును కూడా పళ్ళెంలోకి వేసేసుకుని అదే పాన్ లోకి 1/2 కప్ వరకు కూడా మినపప్పును వేసుకుని మినపప్పును కూడా దోరగా అయ్యేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి. ఇలా రంగు మారగానే మినపప్పును కూడా పళ్ళెంలోకి వేసేసుకుని ఇదే పాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 1/2 కప్ లో సగం మెంతులు వేసుకుని మెంతులు కూడా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి మెంతులు, లేదంటే చేదైపోతుంది మన సాంబార్ పొడి. ఈ విధంగా రంగు మారగానే దీన్ని కూడా తీసేసుకుని 30 నుంచి 35 వరకు కూడా ఎండుమిరపకాయలను వేసుకుని ఎండుమిరపకాయలను కూడా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. చాలా త్వరగానే లైట్ గా ఇలా నల్లగా మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే స్టవ్ ని కట్టుకుని దీన్ని కూడా పళ్ళెంలోకి వేసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని ఇదంతా కూడా మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట. అరోమా చాలా చాలా బాగుంటుంది అండి. అండ్ పొడిపొళ్ళాడుతూ చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ దాకా కూడా పసుపును వేసుకుని మరొక్కసారి చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోండి. మనం మిక్సీ జార్ లో వేసాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వేడి చల్లారేంత వరకు కూడా దీన్ని పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ లో బాక్స్ లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా నిల్వ అవుతుందండి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఒక్కొక్క లేయర్ వేస్తున్నప్పుడు ఈ విధంగా నొక్కితే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అరోమా అస్సలు పోదు అండి. లాస్ట్ స్పూన్ వరకు కూడా అదే అరోమా అలానే మిగిలి ఉంటుంది అనమాట. ప్రతి లేయర్ కి ఇదే విధంగా చేసేసిస్తే మన సాంబార్ పొడి రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.